విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ప్రమాదకరమైన భవనాల్లో స్కూల్ నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యమని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ భవనం పెచ్చులూడి 8వ తరగతి విద్యార్థిని సాత్విక్కు గాయాలయ్యాయి. అది జరిగి వారం రోజులకే 10వ తరగతి విద్యార్థి వివేక్ బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో కాలు విరిగిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనికి నిరసనగా స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై సరూర్ నగర్ ఎంఈఓ బాసు నాయక్ పాఠశాలను సందర్శించారు. ఇక స్కూల్లో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించి కొత్తపేట శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ను తాత్కాలికంగా సీజ్ చేశారు. సద్నగర్ మండలంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఈరోజు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తలపైన క్లాస్ రూమ్ పెచ్చులు ఊడి తలపైన పోవడంతో బ్లీడింగ్ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. మేము వచ్చి ఒక విషయం తెలియని వచ్చి యాజమాన్యం ప్రశ్నించగా దాదాపు ఇది ఒక 50-40 ఏళ్ళ పైన పురాతనమైన బిల్డింగ్ ఇది. దీన్ని రెంట్కి తీసుకొని వీళ్ళు ఒక 700 మంది పిల్లల్ని ఇక్కడ పెట్టి చదివిస్తారు. ఒక 3 నెలల క్రితం ఇంకో క్లాస్ రూమ్ లో పెచ్చుడిపై ఈ వాళ్ళు 8th క్లాస్ బాగున్నారు కదా, వాళ్ళ అన్నయ్య 9th క్లాస్ తన ఎత్తి మగిలిపోయింది. వాళ్ళు ఈ బాబు మేమేమంటున్నాం, శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు లక్షలు ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకున్న మాత్రం కనీస సౌకర్యాలు కాదు. ఈ బిల్డింగ్ ఎప్పటితో 50 సంవత్సరాల బిల్డింగ్ ఇది. సౌండ్ అండ్ సర్చ్ సర్టిఫికేట్ లేదు, ఎటువంటి డాక్యుమెంట్ లేవు. సౌండ్ అండ్ సర్చ్ సర్టిఫికేట్ తెచ్చినా సరే ఫేక్ సర్టిఫికేట్ ఎంఈఓ సార్ కి డిఓ సార్ కి చూపెడతారు. అమౌంట్ కట్టి మీ పిల్లల్ని పంపిస్తారు భవిష్యత్తు మంచి కూడాలని చెప్పి. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేయడం చైతన్య స్కూల్. కనీసమైన వసతులు బాత్రూమ్లు అయితే హారబుల్ పొజిషన్ లో ఉన్నాయి. పిల్లలకి అడ్డమైన డిసీజెస్ వస్తాయి. మీరు ఒక్కసారి కూడా పేరెంట్స్ మేము కాదు విద్యార్థి నాయకులు మేము ఎంత కొట్లాడినా కానీ కూడా మా తరపు నుంచి మేము ఎన్ని చేసినా కానీ కూడా మీ చేతిలో మీదే బాధ్యత మీ మీదే ఉంటది కాబట్టి మీరు ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి స్కూళ్ళలో జాయిన్ చేసేటప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్లానే పంపించేశారు. మాకు వెళ్ళి పైన చూస్తామంటే వెళ్ళనియట్లేదు. మీరు వెళ్ళొద్దు అంటున్నారు. సో తీసుకోండి, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒకటి. ఎందుకంటే మాకు జస్టిస్ కావాలి. ఎందుకంటే పిల్లలకి ఇంత ఫీజు పే చేస్తున్నాం, మాకు ఉండాలి కదా, సెక్యూరిటీ ఉండాలి. మా పిల్లల్ని ఈ రోజు ఇంత డబ్బులు పెట్టి పంపిస్తున్నామంటే వాళ్ళు సెక్యూర్ గా ఉన్నారని మాకు ఉండాలి కదా ఫీలింగ్. కంపల్సరీ జస్టిస్ కావాలి, మాకు కంపల్సరీ కావాలి. రిహాన్ షేక్ 6th క్లాస్. లాస్ట్ టైం వీళ్ళ క్లాస్ లో ఆ జీవన్ అని అబ్బాయి వీళ్ళ క్లాస్ పట్టింది. మా బాబుకి కొంచెం ఆ రోజు ఎంత అంటే హడావుడిగా భయపడి వచ్చాం మేము. ఏమైందని గాడ్ గ్రేస్ ఏం అవ్వలేదు తనకి, కాకపోతే కాళ్ళకి తగిలింది. కానీ ఆ అబ్బాయికి అయిందంటే తన క్లాస్ అంటే తనకి అన్నట్టు కదా. మనం చూస్తాం. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, సంఘటన జరిగి మధ్యాహ్నం గడుస్తూ సాయంత్రం అవుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి ఇట్లా నోటు మెరుపుతం లేదు. కాబట్టి ఎన్మటే ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్లో సీజ్ చేసి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. విద్యార్థులకు ఇంజ్యూర్ అయిందో వాళ్ళకు వెంటనే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యాశాఖ కూడా చెప్తున్నాం. మీరు వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద వెంటనే ఒక తీవ్రంగా ఒక కమిటీ చేసి వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఒక నిర్ణయం రాకపోతే ఇంత పెద్ద ఉద్యమాన్ని కూడా వెనకాడబోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.